మీనరాశి వాళ్ళకి మార్చ్ 28, 29, 30వ తారీఖులు ఈ 3 రోజులు కూడా కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు. బికాస్ ఎందుకంటే షష్టగ్రహ కూటమి రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహువులు ఏకకాలంలోనే మీనంలో స్వరాశిలో కలవబోతున్నారు, అక్కడ ఉండబోతున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే వ్యసన పరులు ఉంటారో వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎవరైతే విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా అవసరము. ఎవరైతే మీనరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ నాకు ఏమీ లేవని చెప్పి ఇంకా ఉన్నారో కాస్త ఇంకా జాగ్రత్త తీసుకోండి. అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో అండి, 1, 2 అని కాదు, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. లేకపోతే ఖచ్చితంగా ఎక్కువగా ఇబ్బంది పడేది మీనరాశి. అదేవిధంగా పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఏమైనా దోషాలు ఉంటే ఖచ్చితంగా సవరణ చేసుకోండి మార్చి 30 లోపు. లేదనుకుంటే కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడతారు. కులదేవతని, ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. కులదైవ ఆరాధన మానేయడం అంటే మీ యొక్క కీడుని మనం తెచ్చుకున్నట్టే. కులదైవ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే కులదైవం ఉంటారో ఆయనకి నమస్కారం చేసుకుని తప్పులు క్షమించమని కోరుకొని పర్సనల్ చార్ట్లో కూడా దోషాలు ఉంటే సవరణ చేసుకోండి. ఈ షష్టగ్రహ కూటమిని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు.